మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. మా పిల్లలకు చదువు మీద శ్రద్ధ కలగడం లేదు, వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలగాలి, చదువులో చక్కగా రాణించాలి అనుకునేటువంటి తల్లిదండ్రులందరూ కూడా పాటించవలసిన ఒక తేలికైన పరిహారాన్ని ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను. ఇది చాలా చక్కటి ప్రభావవంతమైనటువంటి పరిహారం. ఈ పరిహారం ఎలా పాటించాలి అంటే గనక ఏదన్నా ఒక 3 గురువారాల పాటు అశోకపు చెట్టు ఆకులు తీసుకొచ్చి వాటిని ఒక తోరణంలాగా తయారు చేసి వాళ్ళు చదువుకునేటువంటి స్టడీ రూమ్కి దీన్ని తోరణంలాగా కట్టండి. ఇంతే మీరు చేయవలసింది. ఒక 3 గురువారాల పాటు అశోకపు చెట్టు ఆకులు తీసుకొచ్చి వాళ్ళు చదువుకునేటువంటి స్టడీ రూమ్ ఏదైతే ఉంటుందో దానికి తోరణంలాగా కట్టండి. ఒకవేళ ఒకే గది ఉంది, ఆ ఒక్క గదిలోనే అక్కడే వండుకోవడం, అక్కడే తినడం, అక్కడే పిల్లలు చదువుకోవడం అంతా ఆ గదిలోనే జరుగుతోంది. అప్పుడు ఆ గదికే ప్రధానమైన గుమ్మానికే దీన్ని తోరణంలా కట్టండి. ఈ గురువారం మీరు ఒక తోరణం కట్టారు, దీనికి ఇన్ని ఆకులను లేదా ఆ గడపకి సరిపోయే విధంగా మనం మామిడి తోరణం ఎలా కడతామో అలా చక్కగా కట్టేసేయండి. కట్టేసిన తర్వాత మరుసటి గురువారం నాడు ఒక కొత్త తోరణాన్ని రీప్లేస్ చేసి ఈ పాత తోరణం ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో వేసేసేయండి. మళ్ళీ కొత్త తోరణం కట్టండి, అలానే మళ్ళీ పాతది తీసేయండి. ఇలా వరుసగా 3 గురువారాల పాటు చేయండి. 3 గురువారాలు చేసిన తర్వాత ఒక వారం వదిలిపెట్టండి. మళ్ళీ వరుసగా 3 గురువారాలు చేయండి. మళ్ళీ ఒక గురువారం వదిలిపెట్టండి. మళ్ళీ వరుసగా 3 గురువారాల పాటు చేయండి. ఇలా మొత్తం 9 సార్లు చేయాలి. అంటే 3 గురువారాలు చేశారు, ఒక వారం గ్యాప్ ఇచ్చారు, 3 గురువారాలు చేశారు, ఒక వారం గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ 3 గురువారాలు చేశారు. అంటే ఇలా 3 3లు 9 సార్లు చేస్తారనమాట. ఇలా చేసినట్లయితే కనుక పిల్లలకి చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. ఇది ఒక అనుభవపూర్వకమైన చాలా అద్భుతమైనటువంటి పరిహారం. అంటే వాళ్ళ జాతకంలో కొద్దిపాటిగా చదువుకునే యోగం ఉండాలి, వాళ్ళకి ట్యూషన్ పెట్టాం, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలని కూడా సమకూరుస్తున్నాం, అన్ని విధాల మానవ ప్రయత్నం చేస్తున్నాం, అయినా కూడా కావట్లేదు అనుకున్నటువంటి సందర్భాల్లో ఇలా చేసినట్లయితే మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. మానవ ప్రయత్నం చేస్తూ ఎప్పుడు ఇటువంటి పరిహారాలు చేయాలి తప్ప మానవ ప్రయత్నాన్ని వదిలేసి గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఎటువంటి ప్రయోజనాలు రావు. కనుక ఈ జాగ్రత్తలు పాటించుకుంటూ ఈ పరిహారాన్ని చేసుకోండి, మంచి ఫలితాలని అందుకోండి. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.